బబులోను మహాసామ్రాజ్యం, ప్రపంచాన్ని ఏలే మహాసామ్రాజ్యం బబులోనుకు అధిపతి అయినటువంటి నెబుకద్నెజరు గర్వంతో విర్రవీగిపోయాడు. నేనే దేవుడను, నేనే తెలివైన వాడిని, నేనే గొప్పవాడిని అనుకున్నాడు. ఒకరోజు రాత్రిలోని దేవుడు తన రాజరికాన్ని తీసేశాడు. తీసేస్తే ప్రజలందరూ తను చంపాలని ప్రయత్నం చేస్తే తను రాత్రులు అడవిలోకి పారిపోయాడు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక గడ్డి తిన్నాడని వాక్యం చెప్తుంది. అర్థమైందండి? అలాంటి గొప్ప మహారాజే నెబుకద్నెజరు అనే గొప్ప మహారాజే 127 సంవత్సరాలు, ఇంచుమించుగా 127 సంవత్సరాలకు అంటే ప్రపంచానికి అధిపతి అయినటువంటి అలాంటి వ్యక్తి గర్విస్తేనే దేవుడు క్షణంలోనే ఒక్క రాత్రి రాజరికం తీసేసి గడ్డి తినేలా దేవుడు చేశాడు.